హాయ్ ఫ్రెండ్స్, నిమ్మారని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి మోటో నుంచి జూన్ 5వ తారీఖు అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయిన గట్రా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తాళ్ళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి మోటో నుంచి G04S అనే మొబైల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చి మనకి జూన్ 5వ తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుంది. సేల్స్ విషయానికి వస్తే మనకు లాంచ్ అయినాక 2 days తర్వాత సేల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి దీని ప్రైస్ మొత్తం లీకేజ్ అయింది కాబట్టి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసుకునే ముందు ఒకసారి దీని డిజైన్ మీద లుక్ చేద్దాం. దాని మొబైల్ ఫోటో అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఆ ఫోటో మీకు ఎలా అనిపించింది ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని డిజైన్ మీద నా ఒపీనియన్ వచ్చి కొంచెం బెటర్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం ప్లాస్టిక్ బాడీతో ఇలా అనిపిస్తుంది. అలాగే మనకి దీని ఫ్రంట్ సైడ్ ప్రొడక్షన్ వచ్చి మనకి కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3తో ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి కింద పట్ట కూడా డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ అయితే ఉండే. ఇది ఒకటైతే బెస్ట్ ఆప్షన్ నాతోటి. అలాగే దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి యూనిస్టిక్స్ నుంచి T606 అనే ప్రాసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రాసెసర్ వచ్చి మనకి ఓన్లీ బేసిక్ యూజింగ్ అయితే పనిచేస్తే ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి. ఎవరైతే మల్టీ టాస్కింగ్ గేమింగ్ హెవీగా వాడే వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే సూట్ కాదు. ఓన్లీ నార్మల్ యూజింగ్కి డైలీ టాస్క్ వీళ్ళ కోసం అయితే ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గానే సూట్ అవుతుంది. దీంతోపాటు మనకు ఇంకో డిస్ప్లే డిస్ప్లే వచ్చి మనకి 6.6 ఇంచ్ డిస్ప్లే. ఫ్రెండ్స్ వచ్చి ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చి మనకి LCD ప్యానల్తో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి కార్నింగ్ గొరెల్లా 3తో ప్రొడక్షన్ కూడా ఉంది. అలాగే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 90 రీఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 500 nits వరకు బ్రైట్నెస్ ఉంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బెటర్గా ఉంది. దీంతోపాటు మనకు డిస్ప్లే వచ్చి బెజెల్ హెచ్ విచ్ పంచువల్తో లభిస్తుంది. కొంచెం బెస్ట్ ఆప్షన్ నా ఒపీనియన్ వచ్చి కొంచెం బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్ప్లేలో ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ గొరెల్లా 3తో ప్రొడక్షన్ ఉంది కాబట్టి కింద పట్ట డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ అయితే ఉండే తక్కువ ఉంటాయి. డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ అనేవి అంటే ఓవరాల్గా డిస్ప్లే అయితే కొంచెం వీడియో ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం బెటర్గానే ఉంటుంది. డిస్ప్లే మీద అయితే ఇక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వారు చెప్పిన బడ్జెట్కి అయితే డిస్ప్లే అయితే ఓవరాల్గా చాలా బెటర్గా ఉంది నా ఒపీనియన్. దీంతోపాటు కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ రియల్ కెమెరా ఒకటే ఉంటుంది. మెయిన్ 50 MP. ఇది వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు మనకు 2x 3x ఇలాంటి జూమ్స్ అయితే లేవు. కాకపోతే ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. కానీ సెన్సర్ విషయానికి వస్తే ఏ సెన్సర్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. మేబీ సెన్సర్ కూడా లీకేజ్ అయితే చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే ఈ కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఎవరైతే కెమెరా మీద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మనకు తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఇది వచ్చి మనకు బడ్జెట్ కూడా లీకేజ్ అయింది కాబట్టి ఆ బడ్జెట్ మీకు ఎండింగ్లో చెప్తాను. కాకపోతే మీరు thumbnail చూస్తే అర్థమవుతుంది బడ్జెట్ అనేది ఎంత ఉన్నదో. అయినా కూడా మనకి కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే తప్పకుండా రిప్లై ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చి ఇక్కడ మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు 5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్గా ఏ మొబైల్ లాంచ్ అయినా మనకి ఫ్రంట్ సైడ్ మనకి బడ్జెట్లో తీసుకున్నా కూడా 5 MP ఇస్తే చాలా వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఆ 5 MP అనేది మనకి ఎప్పుడో ఏ కాలంలో చూసి ఉంటాం. ఇప్పుడు మనకి ఎంత లేని 8 MP ఒక 16 MP ఇలా ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. కాకపోతే మరి మోటో వాళ్ళు చూడాలి మేబీ మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో. 5 MP ఇచ్చే వాళ్ళు ఒక 8 MP 16 MP ఇస్తే ఈ మొబైల్ ఇంకా చాలా హిట్ అవునని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు బ్యాటరీ పరంగా అయితే ఎక్కడ తగ్గే ఛాన్స్ లేకుండా బ్యాటరీకి అయితే చాలా బెస్ట్గా ఇస్తున్నారు. ఎందుకంటే మనకు 5000 mAh బ్యాటరీ ఇస్తారు. అలాగే USB Type-C కేబుల్ ఇస్తారు. అలాగే మనకు 15W ఛార్జర్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత లేదన్నా 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా బేసిక్గా వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 1 hour వరకు అయితే టైం తీసుకుంటుంది. ఓవరాల్గా బ్యాటరీ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఇందులో మనకు బ్యాటరీ కాదు డిస్ప్లే కూడా చాలా బెటర్గా ఉంది. ఇవి రెండు అయితే నాకు బాగా నచ్చినాయి. మీకు వీటి మీద ఏమైనా ఒపీనియన్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ర్యామ్ స్టోరేజ్కి వస్తే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ లభిస్తుంది. 1TB వరకు అయితే మెమరీ కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నాతో అయితే చూసుకుంటే. దీంతోపాటు ఆండ్రాయిడ్ విషయానికి Android 14తో లభిస్తుంది. ఇక దీంతోపాటు ఇంకోటి మనకి ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ నాతో నేను అనుకుంటే. ఎందుకంటే మనకు డాల్బీ అట్మాస్ బడ్జెట్ మొబైల్స్ అయితే తక్కువ చూస్తాం కాబట్టి ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్. దీంతోపాటు ఇంకోటి చూసుకుంటే మనలో లౌడ్ స్పీకర్ లభిస్తుంది. స్టీరియో స్పీకర్ లభిస్తుంది. 3.5mm జాక్ కూడా ఉంది. ఎక్కువ చూసారు ఫ్రెండ్స్. 3.5mm జాక్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్కు ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్న వాళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసే ప్రైస్ వచ్చి మనకి 6000 అండర్లో లాంచ్ చేస్తామంటున్నారు. మేబీ లాంచింగ్ టైంకి వచ్చి నాకు తెలిసి మాత్రం 6500 అయితే మొబైల్కి అయితే లాంచ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఈ రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. కాకపోతే కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం ఒక 500-600 వరకు డిస్కౌంట్ అనేది లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబైల్ ఓవరాల్గా చూసుకుంటే మనకు 6000కి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది 6000లో ఈ మొబైల్ ప్రైస్కి వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అని నాతోటి. ఎందుకంటే మనకి ఇది 5G మొబైల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని 4G మొబైల్. 5G సపోర్ట్ అయితే చేయలేదు ఇందులో. మాకు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరైతే 5G సపోర్ట్ అవసరం లేదు మాకు యూజ్ చేసుకొని కొంచెం బడ్జెట్లో మంచి మొబైల్ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ఆరిని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.